గ్రామాలను అభివృద్ధి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు అందజేయడంలో ప్రతి ఒక్కరూ వారధులుగా పనిచేయాలని ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. కొమరోలు మండలం సోరవారిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం ప్రభుత్వం చేపట్టే గ్రామాలను అభివృద్ధి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు అందజేయడంలో ప్రతి ఒక్కరూ వారధులుగా పనిచేయాలని ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. కొమరోలు మండలం సోరవారిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం, మహిళా డైరీ సంఘం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ప్రారంభించారు. సూరవారిపల్లి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యే గారికి నూతన సచివాలయ భవనం వైపుగా తీసుకున్న సందర్భంగా శాలువాలతో పూర్వనైతే సత్కరిస్తున్నారు. ఆవిష్కరించారు. నూతన భవనాలను పరిశీలించి సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వర్గాల శ్రేయస్సును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ కారుమూరి అమూల్య, ఎంపీడీఓ మస్తాన్ వలి, పంచాయతీరాజ్ డిఈ సుబ్బారెడ్డి, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఎంఈఓ బొర్రా వెంకటరత్నం, మండల పార్టీ అధ్యక్షుడు బి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ ముత్తుమల సంజీవరెడ్డి, మాజీ సర్పంచి బోయిల్ల బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఎమ్మెల్యే ద్వారా దాటిస్తే పేరు ఉంటుంది. బాదినేనిపల్లె, సూరవారిపల్లె గ్రామ పంచాయతీలకు సంబంధించి సచివాలయ భవనము, ఆర్బీకే, అలాగే మన యొక్క హెల్త్ సబ్ సెంటర్ కూడా ఇక్కడ మేము ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఏదైతే సచివాలయాలు కానీ, రైతులకు సంబంధించింది కానీ, ఆరోగ్యపరంగా ప్రతి గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ విధమైన విధానాలు తీసుకురావడం జరిగింది. నేను ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా గ్రామ పంచాయతీలకు అందించేటువంటి ఆర్థిక సంఘ నిధులు కానివ్వండి, అన్ని రకాలుగా గ్రామ పంచాయతీలకు తోడ్పాటును అందించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఈరోజు ఆరోగ్యానికి సంబంధించింది కానివ్వండి, లేకపోతే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో మేలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఒక 10-15 రోజుల కిందట పడ్డటువంటి వర్షాలలో కూడా మా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇక్కడ శనగ పంట కానివ్వండి.